ఈ యొక్క సమయంలోనైనా మా గ్రామం అంతటిని కూడా దీవించండి, మా గ్రామం అంతటిని కూడా ఆశీర్వదించండి. పంటల విషయంలో, పశువుల విషయంలో మీరే తోడుగా ఉండి మీ ఆత్మను తోడుగా ఉంచినట్టు చదువుతున్నటువంటి బిడ్డల విషయంలో, చదువు విషయంలో సహాయం చేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించండి. అలాగే రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయాణంలో సుఖవంతమైనటువంటి ప్రయాణమును అనుగ్రహించండి. మహోన్నతుడా, ఘనమైన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకే వందనాలు. ఎస్త్రయ్య కుమారుడు తనయ్, సుందరరావు కుమారుడు చందు, వారిద్దరూ కూడా పరీక్షలు రాయటానికి వెళ్ళారు. ఆ యొక్క పరీక్షల్లో మంచి ర్యాంకు సంపాదించుకొని చదువుకునేటకు సీటు సంపాదించుకునే భాగ్యము దయచేయండి. ఈ యొక్క సమయంలో సంఘాన్ని బలపరచండి, సంఘమును అభివృద్ధి పరచండి, సంఘమును ఆశీర్వదించండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వారికి కావలసిన విశ్రాంతి, వారికి కావలసిన సమాధానమును అనుగ్రహించండి. పగలంట దెబ్బైనను తగలకుండా, ఏ ఆటంకమును కీడును సంభవించకుండా మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని భద్రతా స్థలములు భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. భగవంతుడానికి వందనాలు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించు నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి. ఈ సంఘము శేషించబడిన సంఘము, ఈ సంఘానికి నీ కాపుదల దయచేయండి నాయనా. ఈ సమయంలో దుఃఖంలో కొన్ని కుటుంబాలు దుఃఖపడుతూ ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో వ్యాధులు ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య చేత బాధపడుతూ ఉన్నారు. ఆ యొక్క సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారికి విడుదల కలగజేసి శాంతిని, సంతోషాన్ని దయచేయండి. అలాగే సంఘాన్ని బలపరిచి, సంఘమును అభివృద్ధి పరిచి, సంఘమును ఆశీర్వదించండి. ఈ సమయంలో ఆయన ప్రత్యేకంగా సంఘాన్ని కాల్చిన కాపరి అయిన నన్ను, నా కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యముల చేత పీడించబడుతున్న బిడ్డలు బంకా రాజేష్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఆ బిడ్డనైనా అనారోగ్యం చేత బాధపడుతున్నారు. చిన్న యాక్సిడెంట్ అయింది, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. కంకటి బ్రహ్మం తాపిమేస్త్రి, ఆ బిడ్డకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. వాసం మామిడికాయని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. ఆ మామిడికాయని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వీరే కాదు నైనా, ఎంతమంది అయితే అనారోగ్యముల చేత బాధపడుతున్నారు, అట్టి వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా, వచ్చే విశ్రాంతి దినమందు మేమందరం కూడా వినయ సంస్కార కార్యక్రమం జరిపించుకోవాలని అనుకుంటూ ఉన్నాం. ఆ వినయ సంస్కార కార్యక్రమం ఆది నుంచి ముగింపు వరకు కూడా మీరే ప్రధానమైన అధ్యక్షత వహించమని, 7 తలలు వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరుగాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని సోదరులకు దాకా కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండుగాక. పాపము దేవా దీవెనలతో, పాపము దయచేత పతిత పవనుడ
అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించబడగాక. థ్యాంక్ యూ.